కృష్ణా జిల్లా డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఎంపీ బాలశౌరి అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ డీకే బాలాజీతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని వల్లభనేని బాలశౌరి తెలిపారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించామని చెప్పారు. 3-4 నెలల్లో దాదాపు 500 కోట్ల రూపాయలు అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. మచిలీపట్నంలో దిశ కమిటీ మీటింగ్ జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులు ఏ రకంగా సద్వినియోగం అవుతున్నాయి అనేటువంటి విషయం మీద కన్సర్న్డ్ జిల్లాలో ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంటు దీన్ని రివ్యూ చేయటం దిశ కమిటీ అంటే అనేకమైనటువంటి విషయాలు దిశ కమిటీలో చర్చించాం. ముఖ్యంగా నేషనల్ హైవేస్, పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు ఎప్పటిలోపు కంప్లీట్ అవుతుంది, అలాగే ఇప్పుడున్నటువంటి మచిలీపట్నం విజయవాడ రోడ్డు 4 లైన్ 6 లైన్ ఎప్పటిలోపు కంప్లీట్ అవుతుంది, అలాగే గుడివాడలో ఫ్లైఓవరు, అలాగే గుడివాడలో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి రోడ్లు దాదాపు 34 కోట్ల రూపాయలతోటి దాన్ని ఎప్పటిలోపు కంప్లీట్ చేయాలి. అదే రకంగా అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి అమృత్ అనేటువంటి స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధుల్ని డ్రింకింగ్ వాటర్కి అయితేనేమి, డ్రైనేజీకి అయితేనేమి ఏ రకంగా దాన్ని సద్వినియోగం చేసుకొని పనులు పూర్తి చేస్తున్నారు అనేటువంటి విషయాలు. అదే రకంగా బ్యాంకుల ద్వారా కొంతమందికి రుణాలు ఇవ్వటం, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక 100 మందికి గేదెలకి లోన్లు ఇవ్వటం, ఒక 5 లక్షల వరకు. అందులో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా 35% సబ్సిడీ ఇచ్చి ఒక 5 గేదెలు ఒక్కొక్క మహిళా సోదరి మనకి ఇవ్వటం ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో. మొత్తం మనకి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో గాను ఒక 700 మందిని బెనిఫిషియరీని ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. అలాగే గొర్రెలను కూడా దాదాపు ఒక 500 మంది బెనిఫిషియరీస్, వాళ్ళకు కూడా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు ఇచ్చి స్వయంగా వాళ్ళు ఆర్థికంగా ఏ రకంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి విషయం మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా కొన్ని గొర్రెలు, అలాగే కొన్ని చేపల పరిశ్రమ, కొంతమందికి బోట్లు, కొంతమందికి నెట్లు, అదే రకంగా కేజ్ కల్చర్, అదే రకంగా క్రాబ్ కల్చర్, అదే రకంగా నాటుకోడి చిన్నటువంటి పరిశ్రమలు పెట్టుకోవటం. వీటిలన్నిటికీ గాను దాదాపు మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో ఒక 500 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలి రానున్నటువంటి 3-4 నెలల్లో అని చెప్పి కూడా చర్చించడం జరిగింది. సో ఈ బ్యాంక్ ఎండీని ఎవరినో ఒకరిని పిలిచి దీన్ని సక్సెస్ఫుల్గా రానున్న 3-4 నెలల్లో పూర్తి చేస్తాం. అదే రకంగా అనేకమైనటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తోటి మిగిలినటువంటి విషయాలన్నీ కూడా చర్చించాం. సో దిశ కమిటీ మీటింగు కలెక్టర్ గారు మిగిలినటువంటి అధికారులు కూడా హాజరయ్యారు.